బచ్చన్కి బాలీవుడ్లోనే కాదు దేశ విదేశాల్లో అభిమానులున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన పక్కన జీవితంలో ఒక్కసారైనా నటించాలని ఎంతోమంది అగ్రనటులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. 81 ఏళ్ల వయసులో కూడా నటన పట్ల ఆయనకి ఉండే కమిట్మెంట్ చూసి అందరూ నోరెళ్లబెడతారు. ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడి సినిమాలో అశ్వత్థామగా ఆయన కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్తో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలకు మన దేశంలోనే కాదు విదేశీ ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ఆయన తీరు చూస్తుంటే అసలు అమితాబ్కి వయసు పెరుగుతోందా లేక తగ్గుతోందా అని చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఇంతకీ అమితాబ్ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం, ఆగండి. అమితాబ్ బచ్చన్కి మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన అభిమానుల్లో గోపీనాథ్ అనే ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త తీరే వేరు. అమితాబ్ని నటుడిగానే కాదు అంతకు మించి అభిమానిస్తారు. ఆయన కుటుంబంతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్లోని ఎడిసన్ నగరంలో నివాసం ఉండే గోపీనాథ్ 2 ఏళ్ల క్రితం తన ఇంటి ముందు అమితాబ్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విగ్రహానికి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఇచ్చింది. దీంతో ఆ అమితాబ్ విగ్రహం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన గోపీనాథ్ తమ నివాసం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిందని, గూగుల్ గుర్తింపు కారణంగా రోజురోజుకి సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతోందని తెలిపారు. అమితాబ్ విగ్రహాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారని వెల్లడించారు. మొత్తానికి అమితాబ్పై అభిమానాన్ని చాటుకోవటమే కాకుండా తన నివాసానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గోపీనాథ్. అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం ఒకేసారి నెరవేర్చుకోవడం అంటే ఇదేనేమో.